మామిడి పండు అనేది ఒక మంచి సీజనల్ ఫ్రూట్. ఇది కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటారు. వీటిలో మనకి రకరకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, పాలిఫినోలిక్ కంపౌండ్స్, ఫైబర్ ఇలా లభిస్తుంటాయన్నమాట. అంటే ఇది పోషక ఆహారాలకు ఒక నిలువ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మామిడి పండులో మనకి 75 క్యాలరీలు అప్రాక్సిమేట్గా లభిస్తాయి. తర్వాత 1 గ్రామ్ కన్నా తక్కువ ప్రోటీన్ ఉంటుంది. 0.5 గ్రామ్స్ కన్నా తక్కువగా ఫ్యాట్ ఉంటుందన్నమాట. ఇది చాలా లో సోడియం ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఇందులో 2 మిల్లీగ్రామ్స్ సోడియం ఉంటుంది. సో ఇది హైపర్ టెన్షన్తో సఫర్ అయ్యే వాళ్ళకి మంచి సబ్స్టిట్యూట్ అనొచ్చు. అలాగే సికేడి క్రానిక్ కిడ్నీ డిజీజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో లో సోడియం ప్లస్ లో పొటాషియం ఉంటుంది. ఇందులో పొటాషియం అనేది అరౌండ్ 140 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. సో అందుచేతనే సికేడి వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో లోడ్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అలాగే ఎస్పెషల్లీ దీంట్లో మనకి మెడిసినల్ బెనిఫిట్స్, న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో ఇందులో 2473 మైక్రోగ్రామ్స్ ఆఫ్ బీటా క్యారోటీన్ ఉంటుంది. ఈ బీటా క్యారోటీన్ అనేది మన కంటి చూపుకి, తర్వాత చర్మానికి, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మ్యూకోజల్ లైనింగ్కి, మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్టింగ్కి ఇది ఎంతో హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే ఇది ఒక పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్ బీటా క్యారోటిన్ అనేది. అలాగే మనకి ఇందులో వైటమిన్ సి లభిస్తుంది. సపోజ్ మనం ఒక 250 గ్రామ్స్ ఆఫ్ మ్యాంగో తీసుకుంటే మనకి రోజువారీ కావాల్సిన వైటమిన్ సి అనేది మనం మీట్ అవుతాం. సో మనకి పరిశోధనలు ఏం తెలుపుతున్నాయంటే ఇది ఒక హెపటో ప్రొటెక్టివ్, అంటే మనని లివర్ని చాలా హెల్తీగా ఉంచుతుందన్నమాట. అలాగే మనకి డైజెస్టివ్ ప్రొటెక్టివ్, మనకి అల్సర్స్ రాకుండా యాంటీ అల్సర్ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి. అలాగే మనకి ఇమ్యూన్ మాడ్యులేటరీ కూడా ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. అది కాకుండా ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పైరసైటిక్ అని పరిశోధనలు తెలుపుతున్నాయి. సో మనము కాలాంతరంగా వచ్చినప్పుడు దీన్ని మన ఆహారంలో చేర్చుకుంటే మనకు డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ డిజీజెస్ రావు. అలాగే మన బ్లడ్ లిపిడ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో ఇన్ని రకాల మెడిసినల్ అండ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇది మనం సీజన్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మనకి ఇందులో ఉండే వాటర్ సాల్యుబుల్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా అన్ని రకాలు ఉంటాయి. ముఖ్యంగా రిబోఫ్లేవిన్, నియాసిన్, థైమిన్, తర్వాత ప్యాంటోథెనిక్ యాసిడ్ ఇలాంటి బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉన్నాయి. అది కాకుండా ఇందులో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ ఏదైతే పీచులో ఉంటుందో దాంట్లో మనకి జింక్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో, ఫ్రూట్ కన్నా ఎక్కువ మోతాదులో మినరల్ కంటెంట్ ఈ పైన ఉండే తొనలో ఉన్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. సో అందరిలో అపోహ ఏంటంటే ఈ పీల్ని తీసేసి వాళ్ళు దాని ఫ్రూట్ని తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి ప్రాక్టీసెస్ కాకుండా ముఖ్యంగా మనం పీల్తో సహా వాటిని ఉప్పు నీటిలో నానబెట్టి రన్నింగ్ వాటర్లో నీట్గా కడిగేసి వాటిని తొనతో సహా తీసుకుంటే మన శరీరానికి ఎన్నో రకాల మినరల్స్ అనేవి లభిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ మనని కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ చేస్తుంది, మన కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు మనుషుల్లో ఉండే ఎక్కువ మెటబాలిక్ డిజార్డర్స్కి ఇది ఒక మంచి ఎక్సలెంట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. సో అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్, ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇది ఒక ఎక్సలెంట్ ఫ్రూట్ అండ్ ఫుడ్ లాగా సీజనల్గా వచ్చినప్పుడు దీన్ని తీసుకుంటే మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కనబడతాయి. ఒకవేళ ఇదే మామిడి పండుని మనము తొనలు నీట్గా తీసేసి, అంటే దాన్ని పీల్ చేసి చాప్ చేసి దాన్ని జ్యూసెస్ లాగా, మిల్క్ షేక్ లాగా చేసినప్పుడు మన బ్లడ్ షుగర్స్ పెరగడము, అలాగే మన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఈ 2-3 మంత్స్ మనం ఇలా జ్యూసెస్ పైన డిపెండ్ అయినప్పుడు మన సీరం ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. అంటే అదొక బ్యాడ్ ఫ్యాట్ అనమాట. అలాగే మనకి వెయిట్ గెయిన్ కూడా ఈ మామిడి పళ్ళ సీజన్లో ఎక్కువగా కనబడుతుందన్నమాట. అలాగే మనము బయట నుంచి అన్ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఈ మ్యాంగో జ్యూస్ పైన డిపెండ్ అయినప్పుడు మనకి గ్యాస్ట్రోఎంటరైటిస్ రావచ్చు. అలాగే మనకి రకరకాల కలర్స్ వేసి మ్యాంగో ఫ్లేవర్ కొంచెం వేసేసి దాంట్లో మ్యాంగో జ్యూస్ కలిపి ఇస్తుంటారు. అవి రాటన్ కానీ స్పాయిల్డ్ ఉండొచ్చు. సో మనకు అలా కూడా కంటామినేషన్ ఈ సమ్మర్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుచేతనే ఇలాంటి ఇల్ ఎఫెక్ట్స్ రాకుండా మనము మ్యాంగోని హెల్తీగా తీసుకోవాలంటే ఇది కట్ ఫ్రూట్ లాగా తీసుకోవచ్చు, ఆర్ యాసెచ్ హోల్ ఫ్రూట్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా రకరకాల డిజీజెస్తో సఫర్ అయ్యేవాళ్ళు, ఎస్పెషల్లీ డయాబెటీస్తో సఫర్ అయ్యేవాళ్ళు ఒకవేళ బ్లడ్ గ్లూకోజ్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ మనకి
250 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటే మనం దానికన్నా తక్కువగా ఉన్నప్పుడు మనం ఒక 100 గ్రామ్స్ వీక్లీ థ్రైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది సీజనల్ ఫ్రూట్, ఇందులో లోడ్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ 250 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఇందులో సుమారుగా మనకి 17 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ లభిస్తుందన్నమాట. ఇది మీడియం టు హై జిఐ ఇండెక్స్ ఉంటుంది, గ్లైసిమిక్ లోడ్ అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్. కాబట్టి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని సీజన్గా వచ్చినప్పుడు ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే దీన్ని మనము చిన్నపిల్లలకి, అంటే చాలా నీరసంగా ఉండి అండర్ వెయిట్ ఉండి గ్రోత్ లేని పిల్లలకి దీని మిల్క్ షేక్స్ లాగా ఇవ్వచ్చు. అలాగే జీరియాట్రిక్ పాపులేషన్, పెద్దవాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకొని వాళ్ళు దీన్ని మిల్క్ షేక్ లాగాను, అలాగే కొంతమంది కన్వాలసెన్స్ జబ్బు నుంచి బయటకు వచ్చే వాళ్ళల్లో కూడా దీన్ని మనం జ్యూస్ లాగా తీసుకోవచ్చు. సో ఇందులో మనకి క్యారోటినాయిడ్స్, బీటా క్యారోటీన్, ల్యూటిన్, జాంథిన్, జియాజాంథిన్ ఇలాంటి మంచి పిగ్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తూ మన ఐ హెల్త్, స్కిన్ హెల్త్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ హెల్త్, లివర్ హెల్త్కి ఎంతో హెల్ప్ చేస్తుంది. రకరకాల మెటబాలిక్ డిజార్డర్స్ని దూరంగా ఉంచుతుంది. కాబట్టి సీజనల్గా వచ్చినప్పుడు మ్యాంగోని తీసుకోవాలి.